అమ్మో ఏంటిది? మా ఇంట్లో పందికొక చచ్చిపోయింది, పారేద్దామని పట్టుకెళ్తున్నాను. ఏటి గట్టున ఇల్లు కడదాం పదరా, చల్ మోహన రంగా నీకు నాకు జోడు కుదిరెను గదరా. నీకు నీ బాధ లేరు, నాకు నా బాధ లేరు. తల్లో మల్లెపూలు, చేతిలో పందికొక్క. సుందరి నీకెందుకు ఈ కష్టాలను పడతారిచ్చే? చాలా థ్యాంక్స్ అండి. బాసు, ఇవాళ నీకు ఇప్పిస్తా డోసు. దా రారే, దా రారా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? సంతోషం కట్టలు దిగి పారుతోందిరా. జాగ్రత్త బాసు, వరదలు వచ్చినట్టే కొట్టుకుపోతావు. సంచులెట్టు గురు, సరా ప్యాకెట్లా? శనివారమై ద్రాక్ష పళ్ళు నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజు ద్రాక్ష పళ్ళు తాగమన్నాడు, ద్రాక్ష రసం తినమన్నాడు. ద్రాక్ష ఆకులు నవలమల్లదా? అది నీకు. సంచి జాగ్రత్తగా చూస్తుండు. నేను బేబీ నగ్గీస్ దగ్గరికి వెళ్ళాలి, మొహం చెక్కుకు వస్తాను. ఆ మొహం చెక్కుకునే ఏర్పాటు నేను చేస్తాగా. నీకు నీరసమా, నాకు కుష్ట. రేయ్ రారా చెప్తాను. ఈ సంచి సంగతి నేను చూస్తాను కదా. రా. ఈ చచ్చిన పందికొక్కు నిన్ను చంపి తీరుతున్నా. ఏ గుమస్తా, నిజంగా చెప్తున్నావా? చిన్నబాబు నన్ను చూడాలని ఆశపడుతున్నారా? పనిచేసి దాటనా? అయ్యో అసహ్యంగా ఉంటుంది. తుండేసి దాటనా? నీ మాట నమ్మాను. అవును, చిన్నబాబుని ఎక్కడ కలుసుకోవాలి? అయ్యో అందుకోసమే కదా కట్టారు తోటలో బంగ్లా, అక్కడి కోసం ఎదురు చూస్తుంటాడు. చిన్నబాబుని కలుసుకోవాలి, నా మనసు విల్లుడుతోందని చెప్తావా? ఉవ్విళ్ళుతుందా మనసా? మ్మ్. అరే రే 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 రే, చిన్నబాబు నీకు శుక్రదశ పుట్టుకతోనే కలిసి వచ్చిందయ్యా. ఆకలి 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 ఆకలి. ఆ ఆంజనేయులు సంజీవ పూల కోసం వెళ్ళినట్టు ఈ ఆంజనేయులు ఉప్పు చేపల కోసం చచ్చాడు. ఈడు వచ్చేలోగా నేను ఎండి రొయ్యి అయిపోవాలేమో. డౌట్ ఎందుకు, సాకో బ్రేకో ట్రాక్ చూసి చెప్పేస్తాను. అమ్మా చీ థు యథాపారం, చీ థు దరిద్రపారం. ఇవాళ నాకు చేపల పులుసు తినే గీత లేదు. ఎవడది? నువ్వా ఆంజనేయులు? ఆంజనేయులే మామగారు. మీ పాద సాముద్రికం తప్పు. మీకు ఉప్పు చేపలు, బేబీ నర్గీస్ కి ద్రాక్ష పళ్ళు తెచ్చాను. ఆశ్చర్యం, మహాశ్చర్యం. ఇన్నాళ్ళకి నా పాద సాముద్రికం తప్పిపోతుందే. నా పాదం పెట్టారుగా, జరుగుతుంది. చూద్దాంలే. అమ్మాయి నర్గీసు. నర్గీసు ఏమిటి పిన్నీసులాగా? బేబీ నర్గీస్, నర్గీసు, బేబీ నర్గీస్. వస్తున్నా. ఏంటి నాన్నా? ఇదిగో ఈ సంచి లోపలికి పట్టుకెళ్ళి ఊరంతా గుమ్మగుమ్మలాడిపోయేట్టు చేపల పులుసు పెట్టు. ఏమండి, మీరు కూడా ఇక్కడే మీల్స్ చేయండి. నాకు అభ్యంతరం లేదు. కూర్చోవా ఆంజనేయులు. ఏది నీ కాలు నా చేతిలో పెట్టు. ఎలాగూ మీరే కలగాలనుకోండి. యోగం ఉందయ్యా. ఎలాగూ తినబోతున్నాం కదా సార్. మీ విషయంలోనే పాపం తప్పైపోయింది. తప్పిపోకూడదే. ఎలా అయిందబ్బా? సరే గాని ఇవాళతో నీ కాలికి నీ బాడీకి సంబంధం ఉండదు. నాన్నా, ఏమిటమ్మా? ఏముంటుంది, పులుసు రెడీ అయి ఉంటుంది. కంపు, బ్యాడ్ స్మెల్. ఉప్పు చేపలంటే మొదట కంపుగానే ఉంటాయి, తర్వాత పులుసు పెడితే ఇంపుగా ఉంటుంది. కాదు, ఇది చేపల కంపు కాదు. లోపలేదో నల్లగా ఉంది. సంథింగ్. అబ్బా, నువ్వు వచ్చి చూడు. కంపు. ఉప్పు చేపలు కంప? ఏమిటమ్మా కంపు? కంప? అబ్బా గాడి కొడుకు, ఉప్పు చేపలు తీసుకురారంటే చచ్చిన పందికొక్కుని తీసుకొస్తాడా? సిగ్గు కాదమ్మా, పందికొక్కు. అబ్బా నాయనా ఆంజనేయులు. ఏమిటి మావా? ఇటు రా నాయనా. ఎందుకు మావగారు? బాగా తిందు గాని. బేబీ నర్గీస్ చేతి విందు, వివాహ భోజనంబు విందైన బేబీ నర్గీస్ చేతి విందు తినబోతున్నాను అనమాట. ఏమిటి బావా? ఏమిటి ఇవి? ఉప్పు చేపలు. ఉప్పు చేపలా? చచ్చిన పందికొక్కుని తీసుకొచ్చి అమ్మాయి తలపై. ఎందుకు? అయ్యో, నిన్ను నరికేయాలి. ఉప్పు చేపలంటే ఆశ లేకుండా చేశాను.
చేసావు కదా అయ్యో. నిన్ను నరికి ఉప్పు మాత్రం వేయాలి. చావు. నాన్న కొట్టకండి. ఓ, వాడు అలా కొట్టుకుంటూ పోని. ఇదిగో అసలైన సంచి మనం వండుకు తిందాం. మరి ద్రాక్ష పళ్ళు ద్రాక్ష పళ్ళ ఇదిగో తెచ్చా. వద్దు, వద్దు, వద్దు. అవన్నీ సినిమాల్లో ఇక్కడ కాదు. నడు 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 అమ్మా.